శ్రీ రంగనాథ రామాయణము. దేవతల అంశలు వానరులుగా జన్మించుట. అది ఎట్టిదనినన్ నేను ఆవులించుటయున్ ఉదయించెను చిరతర ఆయుష్మంతుండు అతండు అని బ్రహ్మ తమతోడన్ ఆనతిచ్చుటయున్ విని సంతసిల్లి ఆ వెల్పులందరున్ అనిమిషపతి వాలిని అనలుండు నీలును ఇనుండు సుగ్రీవును సురేజ్యుండు తారును సింధువల్లభుండు సుషేనున్ గుహ్యకుండు గంధమాదనున్ విశ్వకర్మయు నలునినిన్ దివిజ వైద్య యుగంబు దివిధమైందులను తివిరి పర్జన్యాది దేవత శరభున్ కరువలి హనుమంతున్ కడగిన్ పుట్టింప ధరణిన్ పుట్టించిరి తక్కిన సురలు తమ తమ సత్వములన్ తగన్ పుచ్చి పేర్చి అమిత శౌర్యుల వానర అధీశవరులన్. ఆ వానరులు జగదాప్తవర్తనులు, దావాగ్నితుల్యులు, ఉదగ్ర విక్రములు, పర్వతాకారులై బాసిల్లువారు, పర్వతయోధులై పరంగెడువారు, భీమసాహసికులై పెంపారువారు, కామరూపంబులన్ కరమొప్పువారు, తరమి అబ్దులనైన దాటెడువారు, పెరికి కొండలనైన భేదించువారు, నక దంష్ట్ర హేతుల నలిన్ క్రాలువారు, అఖిల లోకోత్తరులై ఒప్పువారు. బ్రహ్మ ఆవులించగా జాంబవంతుడు ఆవిర్భవించాడు. అది విని బ్రహ్మ ఆదేశాన్ని తలదాల్చి ఇంద్రుని అంశతో వాలి, అగ్ని వల్ల నీలుడు, సూర్యుని అంశతో సుగ్రీవుడు, బృహస్పతి వల్ల తారుడు, సింధు వల్లభుని వల్ల సుషేనుడు, గుహ్యకుని వల్ల గంధమాదనుడు, విశ్వకర్మ వల్ల నలుడు, అశ్విని దేవతల వల్ల ద్వివిధ మైందులు, పర్జన్యుని వల్ల శరభుడు, వాయుదేవుని వల్ల హనుమంతుడు జన్మించారు. మిగతా దేవతల అంశలతో మిగతా వానరులు ఆవిర్భవించారు. ఈ వానరులు అమిత పరాక్రమవంతులు, ప్రపంచానికి ఆప్తులుగా ప్రవర్తించేవాళ్ళు. వీరిలో పర్వతాకారులుగా ఉండినవారును, పర్వతాలను పిండి పిండి చేసేవారును ఉన్నారు. వీరు భీమ సాహసికులు, కోరిన రూపాలను ధరించువారు, సముద్రాలనైనా దాటువారు ఈ వానరులు, గోళ్లతో శత్రువులను చీల్చువారు లోకోత్తరులు ఈ వానరులు.